గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రోగ్రెషన్స్ మా 6th చాప్టర్ చెప్పుకుంటున్నాం రా. ఈ ప్రోగ్రెషన్స్ 2 టైప్స్ మా, ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ జీపీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ మా 2 టైప్స్ ఉన్నాయి మా. ఫస్ట్ ఈ వీడియోలో ఈరోజు ఏపీ చూద్దాం రా. ఈ ఏపీ మా మీకు లోయర్ క్లాసెస్లోనే ఉందమ్మా. చూడండి 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇలాంటి టీచర్ ఇచ్చి హోంవర్క్ కంప్లీట్ చేయమని ఉంటారు కదా, వీటిని ఎట్లా చేసేవాళ్ళు అప్పుడు మీరు 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10 ఇట్లా ఉంటే రిమైనింగ్ మీరు మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమనే వాళ్ళు టీచర్. అంటే దీన్ని డిఫరెన్స్ అంటాం రా. 2 డిఫరెన్స్ ఉంది కదా ఈచ్ వన్కి, దాన్ని డిఫరెన్స్ అంటామా. ఇక్కడ డిఫరెన్స్ మనకి 2 వచ్చిందిరా. ఇప్పుడు వీటికి నేమ్స్ ఇద్దాంరా. ఈ ఫస్ట్ దాన్ని ఏ అంటాంరా, A1 అని అనుకోవచ్చు. సెకండ్ దాన్ని 2, A2. ఇవి సిరీస్లో ఉంది, ప్యాటర్న్లో ఉంది అట్లా అంటారు మా. వీటికి నేమ్స్ ఇస్తే ఫస్ట్ దాన్ని A1 టర్మ్స్ అంటావురా. టర్మ్స్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అట్లా ఉంటాయి మా. ఫస్ట్ టర్మ్ A1, సెకండ్ టర్మ్ A2, థర్డ్ టర్మ్ A3, A4, A5 అట్లా ఉంటాయి మా. వీటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే A1 అంటే ఏ మా ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ A2 అంటే A + D. D అంటే సేమ్ ఉండాలి కదా, 2 ఇంక్రీజ్ అవుతూ ఉంది, సో దాన్ని D అనుకుంటాం. A + D అనమాట. థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే A + 2D, A + 2D. ఫోర్త్ టర్మ్ A + 3D అండ్ సో అనరా. లాస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి A + n - 1 × D మా. D వాల్యూ ఎలా ఉండిద్దంటే మా A2 - A1 that equals to A3 - A2 equals to A4 - A3 అండ్ సో ఆన్. అన్నీ ఈక్వల్ వస్తూనే ఉంటాయిరా. దీన్ని లాస్ట్ టర్మ్ అమ్మా. లాస్ట్ టర్మ్ని ఏ ఎంత చూపిస్తాంరా, AN - ప్రీవియస్ వన్ ఏమైద్ది AN - 1 టర్మ్ అనమాట. ఇట్లా చేస్తాంరా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా చూడండి రా. ఏపీలో ఉన్నాయో లేదో చెప్పండి. 2, 5, 7, 10 ఇట్లా ఉందనుకోండి మా. దీనికి డిఫరెన్స్ ఎంత 3 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 3 ఉంది. ఇట్లా డిఫరెంట్ వాల్యూస్తో ఉంటే అది ఏపీలో లేదమ్మా. డిఫరెన్స్ సేమ్ ఉండాలి. మనకి ఫైనైట్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయిరా. అంటే ఎగ్జాంపుల్ దీనికి మా 2, 10 అంటే 8 ఇంక్రీజ్ అవుతుంది, ఇప్పుడు 18 అండ్ సో ఆన్. ఇట్లా ఉంటేనేమో ఇన్ఫైనైట్ మా. ఎండ్ అవ్వలేదు కదా. ఇదే ఎగ్జాంపుల్ మా 2, 10, 18, 24 ఇట్లా డాట్ పెట్టేశారు అనుకోమా, కంప్లీట్ అయిపోయినాయి. దీన్ని ఫైనైట్ అంటారా, ఫైనైట్ ప్రోగ్రెషన్. ఇది ఇన్ఫైనైట్ రా. అండ్ సో ఆన్ ఉంటే ఇన్ఫైనైట్ మా. ఫుల్ స్టాప్ ఉంటే ఫైనైట్ ప్రోగ్రెషన్స్ రా. మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉందమ్మా. AN = A + n - 1 × D మా. ఓకే మా. ఈ టాపిక్ రిలేటెడ్ సమ్స్ చూద్దాం ఇప్పుడు. 6.1లో మా ఫస్ట్ వన్ చూద్దారా. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్వాల్వ్డ్ మేక్ an arithmetic progressions అండ్ వై. ఫస్ట్ బిట్లో ఫస్ట్ వన్ మా. ఫస్ట్ 1 కిలోమీటర్ ట్రావెల్ చేసిన అతను 20 రూపీస్ ఇవ్వాలిరా. 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన అతను 20 + 8 రా. ఎవ్రీ 1 కిలోమీటర్కి 8 రూపీస్ ఇంక్రీజ్ అవుతాయి మా. ఫస్ట్ కిలోమీటర్ ఒక్కళ్ళకి మాత్రమే 20 రూపీస్ రా. రిమైనింగ్ వాళ్ళకందరికీ అడిషనల్ 8 రూపీస్ పే చేయాలమ్మా. సో 2 × 8 రా. అంటే మరి 4 కిలోమీటర్స్కి 2 + 3 × 8 అండ్ సో ఆన్ రా. అంటే ఇది 20, 20 + 8 28, 20 ప్లస్ ఇదెంతమ్మా 16 కదా, 20 + 24 20, 28, 36, 44. ఇది ఏపీలో ఉంది. ఎందుకంటే మా ఈచ్ టైం 8 కదా ఇంక్రీజ్ అవుతుంది, సో ఇది ఏపీలో ఉందమ్మా. సెకండ్ సిచ్యువేషన్ అడుగుతున్నారు, చూద్దాం. The amount of air present in the cylinder when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a time. ఒక సిలిండర్ ఉందనుకోండమ్మా. ఈ సిలిండర్ నుండి ఎయిర్ ఉందమ్మా.
ఈచ్ టైమ్ 1/4 ఆఫ్ ద ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంటే ఎయిర్ మీన్స్ వ్యాక్యూమా, అది ఏపీలో ఉందా లేదా మనం చెక్ చేయాలా. 1/4 వెళ్తుంది కాబట్టి ఇది 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. అందుకే నేను 4 పవర్ n ఏదో ఒక నెంబర్ తీసుకోవచ్చు. అందుకే నేను 4 పవర్ 5 1024 రా, ఇది తీసుకుంటున్నాను రా. ఇంత వ్యాక్యూమ్ ఉందమ్మా బిగినింగ్లో, అంటే 1/4 ఆఫ్ 1024 రా. 4 1s are 4 2s are 8, 22 ఉంటుంది కదా, అంటే 4 5s are 22 ఉంటుంది, 24 కదా, 4 6 are రా, అంటే 256 వచ్చిందమ్మా. దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్ రా, 1024 రా. ఇది బయటకు వెళ్ళిపోయిందమ్మా, అంటే దిస్ ఈజ్ డి 256 అవుతుంది. అంటే మనకు రిమైనింగ్ ఎంత ఉంది ఇప్పుడు, 1024 మైనస్ 256. వ్యాక్యూమ్ ఎంత ఉంది, ఇంకా సబ్ట్రాక్షన్ చేస్తే 8 6 768. దిస్ ఈజ్ సెకండ్ టర్మా, ఇంత ఉందిరా వ్యాక్యూమ్. నెక్స్ట్ టైము దీన్ని తీసుకొని 1/4 ఫైండ్ అవుట్ చేయాలిరా. దీనికి 1/4 ఆఫ్ ద, మళ్ళీ దీని నుంచి మళ్ళీ 1/4 వెళ్ళిపోతుందా, 768. 4 1s are 4 36, అంటే 4 9s are 36, 4 2s are 8, 192 ఉందిమా. ఇక్కడ మనకు డిఫరెన్స్ 192 వస్తుందమ్మా, అంటే 768 మైనస్ 192 మా, మళ్ళీ 192 బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు 6 16 మైనస్ 9 7 576 వచ్చిందిరా. అండ్ సో అన్నమా, ఎవ్రీ టైం 1/4 వెళ్ళిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ మనకి 256 వచ్చింది. ఈ 2 టర్మ్స్కి డిఫరెన్స్ 192 వచ్చింది. సో ఇది ఏపీలో లేదురా, డిఫరెన్స్ ఏం లేదు కదా, అందుకని ఏపీలో లేదమ్మా. థర్డ్ వన్ చూద్దామా. థర్డ్ వన్ ఫస్ట్ బిట్లో, ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్ 150 rupees ఫర్ ద ఫస్ట్ మీటర్ అండ్ ఇట్ రైజెస్ బై 50 rupees ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ మీటర్. ఫస్ట్ మీటర్ డిగ్గింగ్కి 150 rupees అంటమా, నెక్స్ట్ ఈచ్ వన్కి 50 rupees ఇంక్రీజ్ అవుతా వెళ్ళిద్దంటరా. నోట్ చేసుకుందాంరా. ఫస్ట్ మీటర్కి 150 rupees, నెక్స్ట్ టైంకి 150 + 50 2 meters అయితే, మరి 3 metersకి 150 + 2 × 50, 150 + 3 × 50 అండ్ సో అమ్మా. అంటే 150, ఇది 200 అవుతుందమ్మా, 150 + 100 250, 150 + 150 300 అండ్ సో ఆన్. అంటే ఇది ఏపీలో ఉందిరా. డిఫరెన్స్ చూడండి, 50 వస్తుంది ఈచ్ వన్, 50 మా. 200 మైనస్ 150 50, 250 మైనస్ 200 50, 300 మైనస్ 250 50 మా. డిఫరెన్స్ ఏముంది కాబట్టి ఇది ఏపీలో ఉందమ్మా. ఫోర్త్ వన్ చూద్దాంరా. ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద అకౌంట్ ఎవ్రీ ఇయర్. The amount of money in the account every year when 10,000 rupees deposited at compound interest at 8% per annum. మనకి అమౌంట్ అడుగుతున్నారమ్మా. 10,000 rupees డిపాజిట్ చేశారు వాళ్ళు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8% అంట. మనకి క్వశ్చన్లో ఇచ్చిన డేటా నోట్ చేసుకుంటున్నాను రా. ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 10,000 rupees మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% రా. మనల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్పుడు అమౌంట్ ఫార్ములామా, A = P × 1 + R/100 పవర్ n అమ్మా, హోల్ పవర్ n. ఇదిరా మనకు ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 10,000 × 1 + R వాల్యూ 8, 8/100. ఫస్ట్ ఇయర్ కదా, అందుకని 1 చాలమ్మా ఫస్ట్ ఇయర్ కాబట్టి. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ రా. 10,000 ఇంటూ క్యాన్సిల్ చేస్తే ఇది 2 టేబుల్, 2 4s are 250s are, మళ్ళీ క్యాన్సిల్ మా 2 టేబుల్ 25s are, 1 + 2/25.
10,000 into 25 plus 2 by 25 అవుతుంది మ్యామ్. 10,000 into 27 by 25 క్యాన్సిల్ చేస్తే 5 5s are 25, 5 2s are 10, ఈ 3 zeros అలానే వస్తుంది మ్యామ్. 5 1s are 5 4s are 20, 2 zeros రా. మల్టిప్లై చేస్తే 27 4s are 7 4s are 28, 4 2s are 8 plus 2 10, 108. ఈ 2 zeros నోట్ చేసుకుంటున్నాను రా. అంటే 10,800. మనకు ఫస్ట్ తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత? 10,000. ఇది సెకండ్ ఇయర్కి 10,800 అయింది. మరి దీన్ని ప్రిన్సిపల్గా తీసుకొని మనం నెక్స్ట్ ఇయర్ చూడాలి మా. 1,800 ఇంటూ 1 ప్లస్ మళ్ళీ 1 ఇయర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంతే యూజ్ చేస్తున్నాను రా. దీనికి మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని పెట్టుకుని 1 ఇయర్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అప్లై చేయొచ్చు మ్యామ్. 8/100 అంటే ఇది 10,800 ఇంటూ ఇది ఇంతే వస్తుంది కదా సేమ్. అందుకని 27/25 తీసుకుంటున్నాను మా. క్యాన్సిల్ చేసి 5s are 5 2s are 10, 5 1s are 5, 30 కదా. సో 5 6s are 30, 0. మళ్ళీ 5 టేబుల్ 5 1s are 5 4s are 20, 5 3s are 15, 5 2s are 10. 432 into 27 మా 11,664 వస్తుందిరా. 11,664. మనకి ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చింది? 800 వచ్చింది మా. ఇక్కడ 864 వస్తుందిరా. అంటే డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఇది ఏపీలో లేదమ్మా. ఈ సమ్ కంప్లీట్ అయిందమ్మా. సెకండ్ బిట్ మ్యామ్. రైట్ ఫస్ట్ 4 terms ఆఫ్ ద ఏపీ వెన్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ మా ఏ ఇచ్చారు, డి ఇచ్చారు, మనల్ని ఏపీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏ ఈక్వల్స్ టు 10, డి ఈక్వల్స్ టు 10. మనల్ని ఎన్ని టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు? 4 terms. ఫస్ట్ టర్మ్ అంటే A1, A1 మీన్స్ ఏ. సెకండ్ టర్మ్ A2 కదా, A2 అంటే ఏ ప్లస్ డి, 10 plus 10. థర్డ్ A3 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2D, 10 plus 2 into 10. A4 A plus 3D that equals to 10 plus 3 into 10. చూద్దాం. 10 plus 10 20, 10 plus 20 అంటే 30 అవుతుందమ్మా. దట్ ఈక్వల్స్ ఇది 40 రా. 10 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 20, థర్డ్ టర్మ్ 30, ఫోర్త్ టర్మ్ 40 ఇలా వచ్చినాయిరా. మీకు ఈ ఫార్ములా కాకుండా మళ్ళీ ఎలా ఉండిద్దంటే మా ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని తీసుకోవచ్చురా. ఈ ఫార్ములా తీసుకొని చేయొచ్చు. ఇలా తీసుకునేటప్పుడు ఎన్ వాల్యూ 1 అనుకోండమ్మా. ఏ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డి దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 అంటే 0, 0 ఇంటూ డి 0. సో మీకు A1 ఈక్వల్స్ టు ఏ అనమాట. మళ్ళీ సెకండ్ టర్మ్ రా. A2 ఈక్వల్స్ టు అంటే ఎన్ దగ్గర నేను 2 సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తున్నానమ్మా. ఏ ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ 2 మైనస్ 1 ఎంత? 1 ఇంటూ డి అంటే ఏ ప్లస్ డి అని తీసుకోవచ్చు కదా. A3 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో అప్లై చేస్తున్నాను. A1 వాల్యూ ఏ అని, A2 వాల్యూ ఏ ప్లస్ డి అని, A3 వాల్యూ ఏ ప్లస్ 2D అని. ఎందుకు డైరెక్ట్గా తీసుకున్నానంటే ఇలా వస్తాయి మా. n మైనస్ 1 కదా, n అంటే 3 ఇక్కడ అంటే ఏ ప్లస్ 2D. మీకు అందుకే ఇవి నేను డైరెక్ట్గా అప్లై చేశాను మా. A1 అంటే ఏ వచ్చింది కదా, A2 ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి, A3 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2D. ఓకే మా. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ మా ఏ ఈజ్ ఈక్వల్ టు -2, డి ఈక్వల్స్ టు 0, ఏ ఈక్వల్స్ టు -2, A2 ఈక్వల్స్ టు ఏ అంటే A1 కదా, A2 ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి, -2
plus 0 that equals to minus 2. A3 equals to A plus 2D. Minus 2 plus 2 into 0. 2 zeros are 0 రా, అందుకని మళ్ళీ minus 2 నేనమా. A4 equals to A plus 3D that equals to minus 2 plus 3 into 0. 3 zeros are 0, minus 2 మా. డిఫరెన్స్ 0 ఉంటే సేమ్ టర్మ్స్ వస్తాయిరా. minus 2 minus 2 minus 2 minus 2 అంతేమా. నెక్స్ట్ వన్ రా, థర్డ్ వన్. A equals to 4, D equals to minus 3 అన్నారు. A1 equals to A that equals to 4. A2 equals to A plus D. మీరు ఎవ్రీ టైం అంటే 4 ప్లస్ minus 3. 4 minus into plus నా minus 3 that equals to 4 minus 3 1. A3 equals to A plus 2D. A value 4, 2 into D value minus 3. 4 plus into minus minus 6 that equals to minus 2. A4 value find out చేద్దాం. A plus 3D. 4 plus 3 into minus 3. 4 3 3s are 9 అమ్మా. మైనస్ కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ minus 5. మనకు 4 టర్మ్స్ అడిగారు. ఈ 4 టర్మ్స్ ఏమేమి వచ్చినాయి? ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ 1, థర్డ్ టర్మ్ -2, ఫోర్త్ టర్మ్ -5 రా. ఈ సమ్ కంప్లీట్ అయిందిరా. ఫోర్త్ వన్ మా, A equals to -1, D equals to 1/2. A1 equals to A కదా, -1 మా. A2 equals to A plus D అంటే -1 ప్లస్ 1/2 మైనస్, దీనికి ఎల్సిఎం చేస్తున్నారా. ఈ డినామినేటర్ ఏముంది 2 కాబట్టి మనం దీనికి 2/2 తీసేసుకోవచ్చురా, ప్లస్ 1/2. న్యూమరేటర్స్ వరకు సబ్ట్రాక్షన్ చేస్తే -2 ప్లస్ 1, -2 ప్లస్ 1. డినామినేటర్స్ ఏముంటే ఓన్లీ న్యూమరేటర్స్ తీసుకోవాలి. -1/2 మా మీ ఆన్సర్. A3 మా, A plus 2D. -1 plus 2 into D value 1/2. 2 cancel రా. -1 plus 1 అమ్మా, that equals to 0 కదా. A4 అమ్మా, A plus 3D. -1 3 into 1/2. -1 3 1s are 3/2. ఈ 3 న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలా, డినామినేటర్తో మల్టిప్లై చేయాలా అని డౌట్ వచ్చింది కదా. 3 ఉన్నప్పుడు 3/1 పెట్టుకోండి. న్యూమరేటర్స్ 2 మల్టిప్లై అవుతాయి, డినామినేటర్స్ 2 మల్టిప్లై అవుతుంది అన్నమాట. అప్పుడు 3 1s are 3, 1 2s are 2. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఇక్కడ 2 ఉంది కదా, అందుకని -2/2 పెట్టేసుకోండి. ఎల్సిఎం అదే వస్తుంది, 3/2. -2 ప్లస్ 3/2, 3 - 2. ఒకటి ప్లస్ ఒకటి మైనస్లో ఉందమ్మా. గ్రేటర్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆన్సర్ అదే వస్తుంది. ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్లో వస్తుంది. ఇక్కడ -2 ఉంది, అందుకని మనకి ఆన్సర్ మైనస్లో వచ్చింది. ఇక్కడ +3 ఉంది, ఆన్సర్ అందుకే ప్లస్లో ఉందమ్మా. ఈ 4 టర్మ్స్ ఏమున్నాయిరా, ఆన్సర్ నోట్ చేసుకుందాం ఒకసారి. ఇవిరా ఈ 4 టర్మ్స్ మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ మా, A equals to -1.25. D equals to -0.25. A1 equals to A that equals to -1.25 రా. A2 equals to A plus D కదా, -1.25 plus -0.25 plus into minus -1.25 -0.25. వీటిని ఎడిషన్ ఎలా చేయాలి, ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఎలా చేయాలో చూడండి. రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి మనం ఎడిషన్ చేస్తాము. -1.25 -0.25 ఉంది. రెండింటికి మైనస్ ఉన్నప్పుడు మనం ఎడిషన్ చేసి
ఆన్సర్కి మైనస్ సింబల్ పెట్టండి. 5 + 5 10 అమ్మా. ఇది 5 అవుతుంది, 1 అమ్మా. అంటే రెండింటికి మైనసే కదా, మైనసే వస్తుంది. దట్ ఈక్వల్స్ టు -1.50. A3 చూద్దామా. A + 2D -1.25 + 2 × -0.25 -1.25 ప్లస్ ఇది 25 2s అనుకోండిమా. 25 2s ఎంత, 50 కదా. సో 0.50 వస్తుంది మైనస్. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. మనకు కూడా 2 డిజిట్స్ ఉండాలిరా. -1.25 -0.50 దట్ ఈక్వల్స్ టు -1.75. A4 మా. A + 3D -1.25 + 3 × -0.25 that equals to -1.25. 3 25 మా 75, అందుకని 7.5 తీసుకోండి. 25 3s 75 అనమాట. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ కదా, 2 ఉన్నాయి. 2 మైనస్ మైనస్ ఇవి యాడ్ చేస్తే మనకి -2.00 వస్తుందమ్మా. ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా, -1.25. సెకండ్ టర్మ్ -1.50. థర్డ్ టర్మ్ -1.75. ఫోర్త్ టర్మ్ -2. పాయింట్ తర్వాత జీరోస్కి వాల్యూ ఉండదమ్మా, దీన్ని 2 అని చెప్పేయచ్చమ్మా. ఓకేమ్మా, ఈ సమ్ కంప్లీట్ అయింది. థర్డ్ బిట్రా, ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ద కామన్ డిఫరెన్స్. ఏపీ అంటే ఆల్రెడీ అవి ఏపీలోనే ఉన్నాయి, మనం ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ చెప్పాలి. 3 1 -1 -3 అండ్ సో ఆన్ ఇట్లా ఉందమ్మా. ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి ఇక్కడ, A3 మా. డి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, A2 - A1. ఇది కన్ఫామ్లో ఏపీలో ఉంది అన్నారు కాబట్టి మనం ఫార్ములా అప్లై చేయొచ్చురా, A2 - A1. సో 1 - 3 -2 మా. A వాల్యూ 3, డి వాల్యూ -2. థర్డ్ బిట్లో సెకండ్ వన్ రా, -5 -1 3 7 అండ్ సో ఆన్ మా. ఫస్ట్ టర్మ్ -5. D ఈక్వల్స్ టు A2 - A1. -1 మైనస్ ఇంటూ -5 రా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిద్దిరా, +5 +5 -1 అంటే 4 అమ్మా. A ఈక్వల్స్ టు -5, D ఈక్వల్స్ టు 4. A ఈక్వల్స్ టు -5, D ఈక్వల్స్ టు 4 మా. థర్డ్ బిట్లో థర్డ్ వన్ రా, 1/3 5/3 9/3 13/3. ఇవి ఆల్రెడీ ఏపీలోనే ఉన్నాయి, మనం A అండ్ D ఫైండ్ అవుట్ చేయాలి. A ఈక్వల్స్ టు 1/3, D ఈక్వల్స్ టు A2 - A1. A2 వాల్యూ 5/3, A1 వాల్యూ 1/3. డినామినేటర్స్ సేమ్ కదా, ఓన్లీ న్యూమరేటర్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 5 - 1/3 4/3 మా. A వాల్యూ 1/3, D వాల్యూ 4/3 రా. ఫోర్త్ వన్ చూద్దామా. ఫోర్త్ వన్ రా, 0.6 1.7 2.8 3.9 అండ్ సో ఆన్. A ఈక్వల్స్ టు 0.6, D ఈక్వల్స్ టు A2 - A1. A2 వాల్యూ 1.7 మా. A1 వాల్యూ 0.6 రా. సబ్ట్రాక్షన్ చూడండి రా, 1.7 - 0.6. పాయింట్లు సేమ్ ప్లేస్లో రావాలి. వీటిని హోల్ నెంబర్స్ అంటామా. పాయింట్ ముందుది హోల్ నెంబరు, పాయింట్ తర్వాతది డెసిమల్ నెంబర్ రా. ఈ డెసిమల్స్ కరెక్ట్ ప్లేస్లో ఉండాలి, హోల్ నెంబర్స్ సేమ్ ప్లేస్లో ఉండాలిరా. ఈ పాయింట్ కరెక్ట్గా నోట్ చేసుకుంటే మీరు సమ్ కరెక్ట్ చేయగలుగుతారు మా. 7 - 6 1 రా. 1 - 0
1 అమ్మా. ఈ పాయింట్ సేమ్ తీసుకోవాలమ్మా, మైనస్ కదా, గ్రేటర్ నెంబర్ కే సింబల్ ఉంది ఇక్కడ, ప్లస్ ఉంది. సో మనకు ఆన్సర్ ప్లస్లో వస్తుంది. 1.1 అమ్మా మీ ఆన్సర్. ఏ వాల్యూ 0.6, డి వాల్యూ 1.1 రా. ఫోర్త్ బిట్ అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీస్? ఇఫ్ దే ఫార్మ్ అన్ ఏపీ, ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ డి అండ్ రైట్ ద నెక్స్ట్ 3 టర్మ్స్. ఇక్కడ ఏపీలో ఉన్నాయో లేవో ఫైండ్ అవుట్ చేసి, ఉంటే గనక నెక్స్ట్ 3 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దామా. ఫస్ట్ వన్ ఏంటి? 2, 4, 8, 16 అండ్ సో ఆన్. మనకి డి ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి? A2 మైనస్ A1 ఈక్వల్స్ టు A3 మైనస్ A2 అవ్వాలి. సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 మైనస్ 2 ఈక్వల్స్ టు 8 మైనస్ 4. 4 మైనస్ 2 2, 8 మైనస్ 4 4. ఈక్వల్ కాలేదు కదా, సో నాట్ ఇన్ ఏపీ, నాట్ ఇన్ ఏపీ. సో నో నీడ్ టు ఫైండ్ రిమైనింగ్ టర్మ్స్ మా. సెకండ్ వన్ చూద్దారా. 2, 5/2, 3, 7/2 and so on. D equals to A2 minus A1 equals to A3 minus A2. 5/2 minus 2, that equals to 3 minus 5/2. LCM చేస్తేమా ఇది 2/1 అమ్మా. 2 తీసుకుంటున్నాను, సేమ్ డినామినేటర్స్ కదా, అంటే 2 1s are 5 1s are 5. ఇక్కడ డినామినేటర్స్ డిఫరెంట్ కదా, ఈక్వల్ అవ్వాలి, అంటే 1 2s are. డినామినేటర్స్ ఈక్వల్ కావడానికి మనం ఎల్సిఎం చేసేది మా. ఇది 2 1s are, ఇక్కడ 1 2s are మా. సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయాలి. 2 2s are 4 ఈక్వల్స్ టు, ఇటు కూడా అలానే చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం 2 రా. 1 into 2 కదా, 3 into 2 6, 2 1s are కదా, 5 1s are 5. 5 minus 4 1/2. 6 minus 5 1. ఇది కూడా 1/2. అంటే ఇది డి వాల్యూస్ 1/2 వచ్చింది. 2 సైడ్స్ సేమ్ వచ్చింది కదా. A2 మైనస్ A1 ఈక్వల్స్ టు A3 మైనస్ A2 ఈక్వల్ వచ్చింది కాబట్టి మనకి ఇది ఏపీలో ఉంది. నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే వాళ్ళు ఎన్ని ఇచ్చారు? A1, A2, A3, A4 ఇచ్చారు. మనం A5 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే A ప్లస్ 4D. A వాల్యూ 2 మా. 4 ఇంటూ D వాల్యూ 1/2. 2 1s are 2 2s are 4. 2 plus 2 4 అమ్మా. A6 ఈక్వల్స్ టు A ప్లస్ 5D. 2 ప్లస్ 5 ఇంటూ 1/2. 5 ఇంటూ 1/2 అంటే ఏమైంది? 5 1s are 5/2. 2 ప్లస్ 5/2 అంటే మనం ప్లస్ తీసేసి 5 1/2 అని రాసుకోవచ్చురా. అంటే ఇది ప్లస్ తీసేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ అయింది. 2 2s are 4. 4 plus 5 9. 9/2 మీ ఆన్సర్. కావాలంటే ఎల్సిఎం చేసుకుని కూడా చూడండి. 2/1 కదా, ఎల్సిఎం చేస్తే 2 వస్తుంది, అంటే 1 2s are 2 2s are 4. 4 plus 5 9/2నే కదా. ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి మా. నెక్స్ట్ A7 ఈక్వల్స్ టు A ప్లస్ 6D కదా. 2 ప్లస్ 6 ఇంటూ D వాల్యూ 1/2 మా. 2 1s are 2 3s are 2 plus 3 5 రా. మనకి 4 టర్మ్స్ ఇచ్చి 5th 6th కనుక్కోమని 7th కనుక్కోమన్నారా. 5th టర్మ్ 4 వచ్చింది. 6th టర్మ్ 9/2 వచ్చింది. నెక్స్ట్ వన్ 5 రా. ఇదేనా మన ఆన్సర్ రా. నెక్స్ట్ వన్ చూద్దాం. 4th బిట్లో 3rd వన్ రా. -1.2 -3.2 -5.2 -7.2 అండ్ సో ఆన్. డి వాల్యూ చెక్ చేశాకే మనం సమ్లోకి వెళ్ళాలి. A2 మైనస్ A1 ఈక్వల్స్ టు A3 మైనస్ A2. A2 వాల్యూ -3.2 మైనస్ ఫార్ములాది మైనస్ ఇదమ్మా. A1 అంటే -1.2 కదా, అలా నోట్ చేసుకుంటున్నా. మళ్ళీ A3 ఎంత?
మైనస్ 5.2 మైనస్ ఫార్ములాలోది ఇప్పుడు A2 వాల్యూ మైనస్ 3.2 మైనస్ 3.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందమ్మా ప్లస్ 1.2 మనకు మైనస్ 2.0 వస్తుందిరా. ఇటు కూడా చూద్దాం. మైనస్ 5.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందమ్మా 3.2 మైనస్ 5.2 ప్లస్ 3.2 ఇది కూడా మైనస్ 2.0 వస్తుంది. ఇక్కడ మైనస్ 2 వచ్చింది, ఇది కూడా మైనస్ 2 మా అంటే డి వాల్యూ మైనస్ 2 రా. డి వాల్యూ మైనస్ 2 కదా, రిమైనింగ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏపీలో ఉందమ్మా అంటే 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేశారు కదా, మనం 5th టర్మ్ నుంచి కదా a ప్లస్ 4d. ఏ వాల్యూ మైనస్ 1.2 ప్లస్ 4 ఇంటూ డి వాల్యూ మైనస్ 2 మైనస్ 1.2 మైనస్ 8 4 2 సార్ 8 మా. ఎడిషన్ ఎలా చేయాలో చూడండి రా. మైనస్ 1.2 8 ఉంది అంటే 8.0 తీసుకోవాలి. రెండు మైనస్లో ఉన్నాయి కదా, 2 ప్లస్ 0 2 ఇది 9 అవుతుంది. మైనస్ 9.2 మా A6 మా దట్ ఈక్వల్స్ టు A ప్లస్ 5d. ఏ వాల్యూ మైనస్ 1.2 5 ఇంటూ డి వాల్యూ మైనస్ 2 మైనస్ 1.2 మైనస్ 10 దట్ ఈక్వల్స్ టు మైనస్ 11.2 1 ప్లస్ 10 రా అంటే 11 అవుతుందిరా. మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ సింబల్ పెట్టుకున్నాను 2. A7 ఈక్వల్స్ టు A ప్లస్ 6d. ఏ వాల్యూ మైనస్ 1.2 ప్లస్ 6 ఇంటూ మైనస్ 2 మైనస్ 1.2 మైనస్ 12 6 2 12 కదా, ఇది 12 ప్లస్ 1 హోల్ నెంబర్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి మనం. ఇది డెసిమల్ నెంబర్, దాన్ని యాడ్ చేయొద్దమ్మా. మైనస్ 13.2 మన ఆన్సర్ రా. ఈ 3 టర్మ్స్ రా, రిమైనింగ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసామా. ఈ సమ్ కంప్లీట్ అయింది. 4th వన్ రా. మైనస్ 10 మైనస్ 6 మైనస్ 2 2 అండ్ సో ఆన్ మా. D ఈక్వల్స్ టు A2 మైనస్ A1 ఈక్వల్స్ టు A3 మైనస్ A2 మైనస్ 6 మైనస్ 10 ఇది. A3 వాల్యూ మైనస్ 2 మైనస్ A2 వాల్యూ మైనస్ 6 మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అమ్మా ప్లస్ 10 రా. మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అమ్మా ఇది. 10 మైనస్ 6 4 6 మైనస్ 2 4 బోత్ సైడ్స్ ఈక్వల్ కదా, సో D ఈక్వల్స్ టు 4 మా. ఇది ఏపీలోనే ఉంది. రిమైనింగ్ టర్మ్స్ A5 ఈక్వల్స్ టు A ప్లస్ 4d. ఏ వాల్యూ మైనస్ 10 4 ఇంటూ D వాల్యూ 4 మైనస్ 10 ప్లస్ 16 మైనస్ 10 6 అమ్మా A6 A ప్లస్ 5d. ఏ వాల్యూ మైనస్ 10 5 ఇంటూ D వాల్యూ 4 మైనస్ 10 ప్లస్ 20 ప్లస్ 10 అమ్మా. A7 ఈక్వల్స్ టు A ప్లస్ 6d మైనస్ 10 6 4 జా 24 24 మైనస్ 10 14 అమ్మా. రిమైనింగ్ టర్మ్స్ ఇవేరా. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. 5th వన్ మా. 3 ప్లస్ 2 3 ప్లస్ 2 రూట్ 2 3 ప్లస్ 3 రూట్ 2 ఇట్లా ఉన్నాయిరా. D ఫైండ్ అవుట్ చేద్దాం. A2 మైనస్ A1 ఈక్వల్స్ టు A3 మైనస్ A2 3 ప్లస్ రూట్ 2 మైనస్ 3. A3 వాల్యూ A ప్లస్ 2 రూట్ 2 మైనస్ బ్రాకెట్లో పెడితేనే మీరు కరెక్ట్ చేస్తారు. ఇది బ్రాకెట్లో నోట్ చేయండి అమ్మా. ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతాయి కదరా, 0 కదా, అంటే ఇక్కడ ఓన్లీ 2 వస్తుంది. ఇక్కడ చూద్దాం. 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ రెండింటితో మల్టిప్లై అవుతుంది, అందుకని ఇది మైనస్ 3 మైనస్ రూట్ 2 అవుతుంది. మీరు ఇక్కడ చేసే మిస్టేక్ ఒక్కసారి చూడండి. 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ 3 ప్లస్ రూట్ 2 అని రాస్తారు. ఇది అందరు చేసే కామన్ మిస్టేక్ మా. ఇలా చేయొద్దు. మైనస్ ఉన్నప్పుడు ఇట్లా బ్రాకెట్ పెట్టుకోండి. 2 టర్మ్స్ ఉన్నప్పుడు
సింగిల్ టర్మ్ అప్పుడు ఏం మిస్టేక్ అవ్వదు. +3 -3 క్యాన్సిల్ రా. 2√2 - 1√2 అనుకోండి. ఇది 2 - 1 హోల్ నెంబర్స్ అనమాట. ఇవి బయట ఉన్న నెంబర్స్ మాత్రమే క్యాన్సిల్ అవుతాయి, రూట్లో ఉన్న నెంబర్స్ కాదు, సబ్ట్రాక్ట్ అవ్వమ్మా. 2 - 1 1 అనమాట. 1√2 అనుకోవచ్చు లేదా √2 అనుకోండి. √2 సేమ్ ఆన్సర్ రా. మనకి సబ్ట్రాక్షన్ చేస్తే 2 సైడ్స్ సేమ్ వచ్చింది కాబట్టి D = √2 తీసుకొని మనం సమ్ చేద్దాం. ఇది ఏపీలోనే ఉంది. సో A5 = A + 4D. 3 + 4 × D ఎంత వచ్చింది మనకి? √2. 3 + 4 √2. దీన్ని 7√2 కూడా రాస్తారమ్మా మీరు, ఇట్లా రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ √2 ఉంటేనే యాడ్ అవుతుందమ్మా. 3 హోల్ నెంబర్ ఓన్లీ, దీనికి ఇది యాడ్ అవ్వకూడదమ్మా. A6 = A + 5D. ఏ వాల్యూ మనకి 3, 5 × D వాల్యూ √2 5√2. A7 = A + 6D. ఏ వాల్యూ 3, 6 × √2 6√2. రిమైనింగ్ 3 టర్మ్స్ ఇవేమా. నెక్స్ట్ సమ్ చూద్దాం. 6th వన్ అమ్మా. 0.2 0.22 0.222 0.2222 అండ్ సో ఆన్. D వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామా. A2 - A1 = A3 - A2. A2 అంటే 0.22 - 0.2 = 0.222 - 0.22. ఈ సబ్ట్రాక్షన్ చూడండిమా. 0.22 - 0.2 ఇచ్చారు అంటే ఇక్కడ 0 తీసుకోవచ్చమ్మా. హోల్ నెంబర్ కమ్మా, ఇది 4. దీనికి ముందు 0 పెడితే దీనికి వాల్యూ లేదు, దీని వాల్యూ 4 కదా. సేమ్ డెసిమల్స్లో కూడా పాయింట్ తర్వాత 4 ఉందనుకోండి, దీనికి 0 పెట్టినా దీని వాల్యూ 0.4 అవుతుందన్నమాట. సో నేను అందుకని ఇక్కడ 0 పెట్టుకున్నాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దామా. 2 - 0 2 2 - 2 0. సో మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 0.02. దీన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 0.222 - 0.22 0 తీసుకోవచ్చు కదా. 2 - 0 2 మా. 2 - 2 0 0 0.002 మా. డిఫరెన్స్ ఏం లేదు కదా, అందుకని ఇది ఏపీలో లేదు. మనం నెక్స్ట్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసే పని లేదు. నెక్స్ట్ వన్ చూద్దామా. 7th వన్ అమ్మా. 0 - 4 - 8 - 12 అండ్ సో ఆన్. D వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. A2 - A1 = A3 - A2. -4 - 0 -8 -4 -4 -0 ఏమవుతుంది? -4 అయిద్దిరా. -8 -+4 అమ్మా. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడమ్మా మీరు సబ్ట్రాక్షనే చేయండి. అంటే 8 - 4 అనుకోండి. 8 - 4 ఎంత? 4 అయింది. కాకపోతే ఈ గ్రేటర్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే పెట్టండి, అంటే మైనస్ అవుతుంది, -4 అవుతుందమ్మా. అంటే ఇది ఏపీలో ఉందిరా. -4 = -4 కదా, అంటే D = -4. 2 సైడ్స్ సేమ్ వచ్చింది కాబట్టి ఇది ఏపీలో ఉందిరా. సో మనం రిమైనింగ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దామా. అంటే A5 = A + 4D. దట్ ఈక్వల్స్ టు A వాల్యూ 0 4 × D వాల్యూ -4 కదా. 0 + -16 ప్లస్ ఇంటూ మైనస్ 0తో ఏ నెంబర్ యాడ్ చేసినా డిఫరెన్స్ లేదు కదా, సబ్ట్రాక్షన్ చేసినా ఎడిషన్ చేసినా. A6 = A + 5D. 0 + 5 × D వాల్యూ -4 రా. 0 + 4 5s are 20 -20. A7 = A + 6D. 0 + 6 × -4 6 4s are
24 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అమ్మా. ఇవేనమ్మా 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, కంప్లీట్ అయిందిరా. నెక్స్ట్ వన్ చూద్దాం. 8th వన్ అమ్మా. -1/2 -1/2 -1/2 -1/2 అండ్ సో ఆన్ మా. ఏపీలో ఉందో లేదో చూద్దాం. D = A2 మైనస్ A1 = A3 మైనస్ A2 కావాలి, అయితేనే ఏపీలో ఉన్నట్టు. -1/2 మైనస్ ఇంటూ మైనస్ 1/2 దట్ ఈక్వల్స్ టు A3 వాల్యూ -1/2 మైనస్ -1/2 -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందమ్మా, +1/2 -1/2 +1/2 -1/2 +1/2 0 మా. ఇది కూడా అంతే వస్తుంది, -1/2 +1/2 ఇది కూడా 0నే. అంటే మనకి D వాల్యూ 0. అబ్ట్రాక్షన్ బోత్ సైడ్ సేమ్ వచ్చింది కదా, సో ఇది ఏపీలోనే ఉందమ్మా. రిమైనింగ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. A5 = A + 4D. A వాల్యూ -1/2 4 ఇంటూ 0 4 0s are 0, అందుకని మనకి -1/2నే. A6 A + 5D -1/2 ప్లస్ 5 ఇంటూ 0 5 0s are 0 -1/2. A7 = A + 6D -1/2 ప్లస్ 6 ఇంటూ 0 6 0s are 0, సో -1/2. D వాల్యూ 0 ఉంటే సేమ్ నెంబరే వస్తుందిరా. కంటిన్యూ. ఈ సమ్ కంప్లీట్ అయిందిరా. 9th వన్ అమ్మా. 1 3 9 27 అండ్ సో ఆన్. D ఫైండ్ అవుట్ చేద్దాం. A2 మైనస్ A1 = A3 మైనస్ A2. 3 - 1 9 - 3 3 - 1 2 అవుతుంది, 9 - 3 6 అవుతుంది. 2 సైడ్స్ సేమ్ వాల్యూ రాలేదు కదా, అందుకని ఇది ఏపీలో లేదమ్మా, నాట్ ఇన్ ఏపీ. రిమైనింగ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసే పని లేదు మనకి. 10th వన్ చూద్దాం. A 2A 3A 4A అండ్ సో అన్ మా. D = A2 మైనస్ A1 = A3 మైనస్ A2. A2 వాల్యూ 2A, A1 అంటే A మా. 3A మైనస్ 2A 2A మైనస్ A అంటే 1A అనుకోండమ్మా. 2 - 1 1 అవుతుంది, అంటే A అవుతుంది. 1A అనుకోవచ్చు లేదా A అనుకోండమ్మా. 3 - 2 1 A అనమాట. డిఫరెన్స్ మనకి A వస్తుంది, అంటే ఇది ఏపీలో ఉంది. రిమైనింగ్ టర్మ్స్ చూద్దాం. A5 = A + 4D. A వాల్యూ Aనే, D వాల్యూ Aనే, సో A + 4A 4 × A 4A. ఇది 1A అనుకోమన్నా కదా, 1 + 4 5 5A. A6 = A + 5D. A + 5 × A A + 5A = 6A. A7 = A + 6D. A + 6 × D వాల్యూ A కదా, 6A, దట్ ఈక్వల్స్ టు 7A. మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? 5th టర్మ్ 5A, 6th టర్మ్ 6A, 7th టర్మ్ 7A. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయిందిరా. 11th వన్ అమ్మా. A² A³ A⁴ అండ్ సో మా. ఏపీలోనే లేవో చూద్దాం. A2 మైనస్ A1 = A3 మైనస్ A2. A² మైనస్ A = A³ మైనస్ A². మనం ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? ఏ కామన్ తీయచ్చురా, అంటే A -1 ఉంటుంది. ఏ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉన్నట్టు, అంటే మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ రావాలిరా. A × A A², A × 1 A.
మీరు కామన్ తీసేటప్పుడు ఏం మిస్టేక్ చేస్తారో చూడండి ఒకసారి. ఏ కామన్ తీసేసి ఇంకా అయిపోయింది అంటారు, ఈ 1 బయటకు వెళ్ళిందిగా అంటారు. అట్లయితే రాంగ్ అమ్మా. అంటే దీని ఆన్సర్ మనకి A² అయింది. ఇది కూడా కామన్ తీస్తే అప్పుడు ఇట్లా రాయాలి, A-1. 1 ఉంటేనే మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుందిరా. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, A² కామన్ తీయచ్చు. అంటే ఇంకా ఏ ఉంది ఇక్కడ, ఇక్కడ 1 ఉంది. A-1, A-1. అంటే ఈ A-1 ఇటు వస్తే డివైడ్ అవుతుంది కదా, క్యాన్సిల్ అయిపోతాయిరా. A = A², A-1/A-1 మ్యామ్. క్యాన్సిల్ అయిపోతే A = A² అని వస్తుందిరా. ఈక్వల్ కాదు కదా, బోత్ సైడ్స్ నాట్ ఈక్వల్ కాబట్టి దిస్ ఈస్ నాట్ ఇన్ AP మా. సో నో నీడ్ టు ఫైండ్ రిమైనింగ్ టర్మ్స్ మా. 12th one మా. √2, √8, √18, √32 and so on ma. D = A2 minus A1 = A3 minus A2. √8 minus √2 = √18 minus √8. √8ని ఎలా రాయాలో చూడండి మా. 8 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. మనకి 8ని ఎలా రాసుకున్నాము, 2 × 2 × 2 అని రాసుకున్నావురా. అంటే ఇది రూట్లో ఉంది కదా, √8 కదా. సో 2² అండ్ 2^1 తీసుకోవచ్చమ్మా. రూట్ అంటే పవర్లో హాఫ్ ఉన్నట్టురా. ఇది 2², దీనికి 1/2 తీసుకోవచ్చు, దీనికి 2 × 1/2 తీసుకోవచ్చు. 1 × కదా, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 2 వస్తుందిరా. ఇది 2^1/2 అంటే 1/2 ఉందంటే అది రూట్లోనే ఉంది. అంటే మనకు వచ్చేది 8 = 2√2 అనమాట. మనం 8 బదులు 2√2 రాసుకోవచ్చుమా, మైనస్ √2. అలాగే 18 బదులు 3√2 వస్తుందిరా. 8 బదులు 2√2 రాయొచ్చు కదా. సబ్ట్రాక్షన్ చేద్దాం. 2√2 మైనస్ 1√2 అనుకోండి. సో ఇది √2 అవుతుంది. 3 - 2 1 కదా, ఇది కూడా √2 అవుతుంది. అంటే బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇది ఏపీలో ఉందమ్మా. రిమైనింగ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. D = √2, A5 = A + 4D. ఏ వాల్యూ మనకి √2, 4 × √2, 5√2 అవుతుందమ్మా. కానీ మనకి ప్రాబ్లంలో ఇట్లా ఇచ్చారు కదా, రూట్లోనే ఉంది టోటల్ వాల్యూ. సో మనం కూడా దీన్ని రూట్లో పంపిస్తే ఏమైంది, ఇది 5² అవుతుంది, ఇది 2 అవుతుంది. రూట్లోనే ఆల్రెడీ ఉంది కాబట్టి మా. 5² అంటే 25 రా. 5 5s are 25 × 2 50, √50. A6 మా. A + 5D, √2 + 5√2 that equals to 6√2. రూట్లోకి వెళ్తే 6² కదా, అంటే 6² × 2 that equals to 6² అంటే 36 రా. 36 2s are 72 మా. A7 = A + 6D, √2 + 6√2 that equals to 7√2. 7² కదా × 2. 7² 49, 49 2s are 98 అమ్మా. ఇవే మా రిమైనింగ్ టర్మ్స్ రా. నెక్స్ట్ వన్ చూద్దాం. 13th one అమ్మా. √3, √6, √9, √12 and so on. D = A2 minus A1 = A3 minus A2. √6 minus √3 = √9 minus √6. √6ని మనం బయట రాయలేమురా, అందుకని అలానే ఉంచేద్దామా. √6 minus √3. √9 అంటే మా 3 రా. 3 minus √6. బోత్ సైడ్స్ ఈక్వల్ కావట్లేదమ్మా. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ AP. నో నీడ్ టు ఫైండ్ రిమైనింగ్ టర్మ్స్. ఓకే మా, ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. మీకు కనుక నా కాన్సెప్ట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మీట్ అవుదామా.